తెలంగాణ జనసేన పార్టీని చూస్తుంటే నిజంగా ఈ రేంజ్‌లో డెవలప్ అవుతది. ఈ రేంజ్‌లో అగ్రెసివ్‌గా ముందుకొస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయల. నిజంగా చెప్పాలంటే తెలంగాణకి సంబంధించినటువంటి కేడర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇది 100% ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికే చెందుతుంది. ఆయన నెత్తిన పాలు పోయాలనేటువంటి మాటలు కూడా వినిపించాయి. ఆయన మాట్లాడకపోయి ఉంటే జనసేన పార్టీ తెలంగాణలో ఈ స్థాయి అంటే బయటకొచ్చి ఇన్ని ఉద్యమాలకి సంబంధించి, ఇన్ని ఇష్యూస్‌కి సంబంధించి స్పందించేటువంటి అవకాశం అయితే ఉండేది కాదు. ఇక ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం ఎలాంటి యుద్ధం చేశారో మనకు తెలుసు. ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జనవాణి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం దగ్గర అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది సమస్యలు తీర్చటం కోసం ప్రజా ప్రతినిధుల్ని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచి ఆ సమస్య మీద వెంటనే దానికి ఒక ఎంక్వైరీ వేసి వెంటనే ఫోన్ చేయడం మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఆ జనవాణి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెప్పాలంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిజంగా చెప్పాలంటే చాలా మంచి స్పందన వస్తుంది. రోజుకి కొన్ని దాదాపు ఒక 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వాళ్ళు ఆ సమస్య చెప్పి, అయ్యా మాకు ఇలా జరిగింది, మాకు ఈ అన్యాయం జరిగింది, మాకు ఇష్యూ జరిగింది అని చెప్పి చెబుతూ వాళ్ళు ఆ లెటర్స్‌ని తీసుకుంటూ వెంటనే ఎవరికైతే దాని మీద మనం ఏం చేస్తే బాగుంటుంది, కార్యాచరణ ఏంటి, ఎలా నిలబడాలి, ఏం చేయాలని ఒక లీగల్ టీమ్‌తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళే న్యాయ సలహాలు ఇస్తూ అలాగే ఇంకొంతమంది ఆర్థికంగా కూడా మాకు ఇబ్బంది ఉందని చెప్పి కొంతమంది వచ్చి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ అందరికీ పవన్ కళ్యాణ్ గారే సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలంటే కొంత కష్టమే కాబట్టి అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇలాంటి ఆర్థిక సహాయాలకి సంబంధించి వాళ్ళు కూడా చేదోడు వాదోడుగా ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా బండ్ల గణేష్ గారు లాంటి వ్యక్తులు మనం చూసాం. వరంగల్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒక బాబు దగ్గరికి వెళ్తే వెంటనే ఆయన కూడా ఒక ₹5,00,000 ఇవ్వటం జరిగింది. ఆయనే స్వయంగా ఎళ్లి ఆ బాబుకి అందజేయటం కూడా జరిగింది. అంతేకాదు అనేక సమస్యల మీదే ప్రధానంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలంగాణకి సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా అనేక జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి కూడా తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయానికి అనేక మంది బాధితులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భూదందాలు కావచ్చు, లేదంటే నాయకులు పెట్టేటువంటి ఇబ్బందులకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కావచ్చు. అంటే ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఆంధ్ర పార్టీగా, ఆంధ్ర రాజకీయ నాయకుడిగా ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ప్రజలు మాత్రం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళట్లా, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ పార్టీకి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళట్లా, తెలంగాణను తీసుకొచ్చింది మేమే అనేటువంటి కుటుంబం దగ్గరికి, ఆ కుటుంబంలోంచి పుట్టినటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తులు, పార్టీల దగ్గరికి వెళ్లకుండా ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే వస్తున్నారు. అంటే ఆలోచించండి. తెలంగాణ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి ఆ నమ్మకం ఎటువంటిదో, కష్టం అంటే ఏ రకంగా ఆయన నిలబడతాడో, ఆయన పార్టీ నిలబడుతుందో ఇప్పటికే తెలంగాణకి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద పోరాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. జనసేన పార్టీ తెలంగాణ 2.0ని ఇప్పుడు చూపిస్తున్నారని చెప్పాలి. సమస్య ఏదైనా సరే పరిష్కారం జనసేన పార్టీయే అనేటువంటి విధానంలో ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనవాణి అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్‌లో జనసేన పార్టీని తీసుకువెళ్ళడానికి ఊరూరా కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం కూడా జనసేన పార్టీ ఏ సమస్య ఉన్నా సరే కొట్లాడేందుకు జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక సంకేతాన్ని ఇప్పటికే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.